నమస్తే బాబాయ్. ఓం నమ శివాయ. బాబాయ్, ఈ గుడి గురించి మరి ఈయన ఏం దేవుడు ఏంది జర చెప్పరాదు మాకు. ఇది కాకతీయుల నాడు బట్టి ఇచ్చినటువంటి దేవాలయం ఇది. శ్రీ కురకుడు వీరభద్ర స్వామి దేవాలయం ఇది. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం అంటారు దీన్ని. స్వామివారు దీనికి ఈయనకు ఒక చరిత్ర ఉంది. ఈ స్వామివారు కూడా సూర్యాపేట పట్టణానికి పోయి గౌండ్ల బజారు, బర్లపేట బజారు అని ఉన్నాయి కదా, విజేత హోటల్ కాడ ఆడ ఒక ఇసుక వాగుండేనట. అక్కడ పోయి ఈ రోజు బలిగుడు ఆడిచ్చేది. అంటే ఇప్పుడు కబడ్డీ ఆటనో అప్పుడు బలిగుడు 60 ఏళ్ళు అవుతుంది, దగ్గర దగ్గర 50-60 ఏళ్ళు అవుతుంది. ఆమె చనిపోయి అప్పటి పూజారి. అయితే ఆమె చెప్పిన మాకు ఈ కథలన్నీ ఈయన గురించి. ఆయన రోజు పోయి బలిగుడు ఆడొచ్చి చిన్నపిల్లగా లెక్క మళ్ళీ గొల్లె దూరపడేదట. అప్పుడు పూజారి చూసి ఆయన ఎందుకో మళ్ళీ సాయంత్రం పూజ చేసాక మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా, మళ్ళీ గుడికి వచ్చేసరికల్లా ఎందుకో ఎంత మర్చిపోయిండో దాని గురించి ఇంటికి గుళ్ళకి వచ్చాడు పూజారి. ఆ పూజారి వచ్చేసరికల్లా స్వామివాడు లేడట, గుడి ఒకటే ఉందట. అప్పుడు ఏంది మహిమ? అయితే శ్రీపేటలో రోజోడు బలిగుడు ఆడుతుండు. కుడకుడు గ్రామం నుంచి పిల్లగాడు వస్తాడు, వాడు ఎవరికి దొరకట్లేదు, వాడు ఎగిరి బలిగుడు ఆడుతుండని చెప్పి ఆడ ప్రచారం అయితేనే ఉంది అప్పట్లోనే, 100 సంవత్సరాల క్రితం అని చెప్పేది ఆ పెద్ద మనిషి మాకు. నాగమ్మ ఆమె పేరు. ఆ పెద్ద మనిషి చెప్పేది ఇట్లా